పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అదే పవన్ కళ్యాణ్ ఆయన పేదవాళ్ళకి సహాయం చేయటం అన్నింటిలో నెంబర్ 1 కానీ ఇప్పుడు ఆయన వచ్చినాక కొంచెం విభేదాలు వచ్చినాయని జనాల్లో టాకింగ్ నేను కూడా అదేలే ఇప్పుడు ఈ చర్చిల గురించి ఆడి గురించి కులాల గురించి మతం కొంచెం ఇబ్బంది అవుతుంది. మత విశేషాలు కూడా కొంచెం తేడా వచ్చింది. ఆయన చేయటంలో పొలాలు పోయిన వాళ్ళు ఆళ్ళు రైతులందరినీ చాలా మందిని ఆదుకున్నాడు. ఆయన యాక్సిడెంట్లు అయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చాలా మందిని ఆదుకున్నాడు. ఇప్పటికీ సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు కూడా పెడుతున్నాడు. మరి ఎందుకు ఆయన పక్కనున్న కార్యకర్తలు ఓకే ఆయన చెడదెంగుతున్నారు కేవలం. అదేలే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఎలా ఉంది? ఆయన డిప్యూటీ సీఎం ఏమో ఇచ్చారు, అన్ని బాగానే ఉంది. ఆయన చెడదింగ వాళ్ళు ఎక్కువైపోయారు, పక్కన వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఎక్కడ కనపడట్ల పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు అంటున్నారుగా. సినిమాలు అంటే ఆయన పరిపాలన అంతా బాగానే ఉందయ్యా, కాకపోతే పేదవాళ్ళని కొద్దిగా పక్కన పెట్టని అనుకుంటున్నారు. అంటే మన్యం ప్రాంతంలో తిరుగుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. పిట్టపురం బొట్టపురంలో అవునులే క్రిస్టియన్ మతాన్ని అక్కడ అట్లాంటి కొంచెం ఇప్పుడు నేనంట ఇప్పుడు మన ఇండియాలో ఆంధ్రాలోనే ఇన్ని కోట్ల జనంలో క్రైస్తవులైన వాళ్ళు ఎక్కువ మంది చాలా మంది ఉన్నారు. హిందువులైనా క్రైస్తవులు సమానమే. ఇప్పుడు దేవుడు అన్నాక ఎవడైనా సమానం. ఆ విషయాలు తేగకూడదులే. సరే పవన్ పనితీరు ఎలా ఉంది? ఆయన ఫస్ట్ క్లాస్ చేస్తున్నాడు, ఫస్ట్ క్లాస్ గా. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి సంగతి ఏమో కానీ అంటే చాలా మంది కోరుకుంటున్నారు. దాని విషయం మనం చెప్పలేము. ఎస్టిమేషన్ అంటే ఇది సీనియర్ కదా ఆయన చంద్రబాబు నాయుడు. భవిష్యత్తులో అడిగేది అందుకే. భవిష్యత్తులో కూడా దాని గురించి మనం చెప్పలేరు. మొత్తం ఒక మాటలో ఏం చెప్తా పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 చేస్తున్నాడు, చేసే పని బాగా చేస్తున్నాడు. కానీ ఆయన చెడగొట్టి వాళ్ళు మాత్రం ఎక్కువ. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్సలెంట్. అంత ఎక్సలెంట్గా మీకు ఏమనిపించింది సార్ ఈ ప్రభుత్వంలో? అంటే ఇంతకుముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ బాగానే వస్తున్నాయి, తర్వాత రోడ్లు బాగుపడుతున్నాయి, ఎవరికి ఏదన్నా సరే పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది. సో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా తీసుకెళ్తారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి అసలు ప్రభుత్వం పూర్తిగా ప్రజలను గాలికి వదిలేసింది అంటున్నారు జగన్ గారు. అది వాళ్ళ స్ట్రాటజీ. ఎంతవరకు వాస్తవం జగన్ గారు చెప్పే దాంట్లో? అదే చెప్తున్నాను కదా, వాళ్ళ స్ట్రాటజీ అది. అది మనం విమర్శించడానికి లేదు, ఇంకో దానికి లేదు. అంటే కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మాత్రం బాగా పాజిటివ్గా ఉంది, చాలా పాజిటివ్. చెప్పిన పథకాలు చెప్పినట్టుగా చేస్తున్నారా? కొంచెం ఇబ్బందికరమైన, కొంచెం లేట్గానైనా సరే అమలు చేస్తున్నారు. అందులో మాత్రం అభివృద్ధి పరంగా ఎలా అనిపిస్తుంది సార్? బ్రహ్మాండంగా ఉంది. రాజధాని మొదలు పెట్టారు. ఇప్పుడు ముందు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక రోజున సెంట్రల్ గవర్నమెంట్ టైఅప్ పెట్టుకొని అవును వాళ్ళ సహకారంతో బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నారు. గూగుల్ కూడా రాబోతుంది త్వరలో. ఈ టర్మ్ అయిపోయేలోపు బాగా కనిపిస్తుంది ఆ డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా. ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి? ఈజ్ విజనరీ, గ్రేట్ విజనరీ. వరల్డ్ వైడ్గా కూడా ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. 72 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్న ముఖ్యమంత్రి. ఏం చెప్తారు మరి ఆయన గురించి? ఆయన చూసి ఇంకొకటి ఫాలో అవ్వాల్సింది తప్ప ఆయన చెప్పడానికి మనకి ఏమి లేదు. చివరి ప్రశ్న, జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? కష్టం, చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని, అవును స్వేచ్ఛని, ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కోరుకుంటారు. అది కొరబడుతుంది. సో కాబట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చాలా. థ్యాంక్ యూ.